హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 22 సెప్టెంబర్ యొక్క కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా తొలిసారిగా వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఇనిషియేటివ్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, తాజాగా పాలస్తీనాను 4 దేశాలు దీనిని ఒక దేశంగా గుర్తించడం జరిగింది. ఓకే, పాలస్తీనాను రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్లో ఒక దేశాన్ని రాష్ట్రంగా కూడా ప్రొనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ రాష్ట్రం అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని దేశంగా కూడా పిలవడం జరుగుతుంది. పాలస్తీనాను తాజాగా 4 దేశాలు దేశంగా గుర్తించడం జరిగింది. ఏ దేశాలు అంటే యునైటెడ్ కింగ్డమ్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కూడా పాలస్తీనాను ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించడం జరిగాయి. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ దేశాలు తాజాగా పాలస్తీనాను ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించడం జరిగింది అంటే యునైటెడ్ కింగ్డమ్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు కూడా గుర్తించడం జరిగాయి. ఈ నిర్ణయంతో పాలస్తీనాను గుర్తించిన దేశాల సంఖ్య 140కి పైగా చేరడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు 140కి వరకు కూడా ఈ పాలస్తీనాను ఒక దేశంగా, ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. భారతదేశం ఎప్పుడు పాలస్తీనాను ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించడం జరిగింది అంటే భారతదేశం 1988లో పాలస్తీనాను ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. ఆఫ్ కోర్స్ మన ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఫ్రెండ్ అయినా కూడా మనం ఈ పాలస్తీనాను ఒక స్వతంత్ర రాష్ట్రంగా కూడా గుర్తించడం జరిగింది. ఇటీవల జరిగిన రీసెంట్ రిజల్యూషన్లో భారతదేశం అనేది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో శాంతియుత పరిష్కారం అంటే ఇజ్రాయెల్కి మరియు పాలస్తీనాకి వార్ జరుగుతుంది కదా, ఈ వార్లో శాంతియుత పరిష్కారం మరియు 2 రాష్ట్రాల పరిష్కారం, 2 స్టేట్స్ సొల్యూషన్ అమలుపై రూపొందించిన న్యూయార్క్ డిక్లరేషన్ పై కూడా తీర్మానం అనేది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. ఓకే, ఈ తీర్మానంపై భారతదేశం అనేది అనుకూలంగా కూడా ఓటు వేయడం జరిగింది. అంటే 2 స్టేట్స్ సొల్యూషన్స్ కోసం ప్రకటించిన తీర్మానం న్యూయార్క్ డిక్లరేషన్ పై భారతదేశం అనేది అనుకూలంగా కూడా ఓటు వేయడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో భారతదేశం అనేది పాలస్తీనాను ఎప్పుడు ఒక స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించడం జరిగింది మరియు తాజాగా ఏ దేశాలు వీటిని స్వతంత్ర రాష్ట్రంగా కూడా గుర్తించడం జరిగింది అని మనకి చాలా ఇంపార్టెంట్. ఒక దేశాన్ని స్వతంత్ర రాష్ట్రంగా గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం అబ్జర్వ్ చేస్తే, ఒక రాష్ట్ర గుర్తింపు వల్ల దౌత్య సంబంధాలు పెరగడం జరుగుతుంది. ఒప్పందాలు అనేవి ఇతర దేశాలతో కుదుర్చుకోవచ్చు. అంతర్జాతీయ లెవెల్లో హోదా అనేది పెరగడం జరుగుతుంది. అంతర్జాతీయ చట్టం ప్రకారం రాష్ట్ర హక్కులు, అధికారాలు కూడా ఇది పొందడం జరుగుతుంది. సభ్యత్వం ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల్లో కూడా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఒక రాష్ట్ర గుర్తింపు వల్ల కలిగే అవకాశం అనేది లభించడం జరుగుతుంది. పాలస్తీనా మరియు ఐక్యరాజ్య సమితి యొక్క అబ్జర్వేషన్ మనం చూస్తే, ప్రస్తుతం పాలస్తీనా ఐక్యరాజ్య సమితిలో శాశ్వత పరిశీలక దేశం, పర్మనెంట్ అబ్జర్వర్ స్టేట్గానే ఉంది. పూర్తి సభ్యత్వం కూడా పొందడం జరగలేదు. ఓకే, పాలస్తీనా అనేది ప్రస్తుతం యునైటెడ్ నేషన్లో కేవలం పర్మనెంట్ అబ్జర్వర్ స్టేట్గా మాత్రమే ఉండడం జరిగింది, కానీ పూర్తి సభ్యత్వం అనేది పొందడం ఇక్కడ జరగలేదు. యుఎన్ పాత్ర కానీ మనం అబ్జర్వ్ చేస్తే, ఐక్యరాజ్య సమితి ఒక రాష్ట్రం కాదు, అంటే ఐక్యరాజ్య సమితి ఎటువంటి దేశం కాదు, ఎటువంటి ప్రభుత్వం కూడా కాదు. కాబట్టి ఇది ఎటువంటి దేశాన్ని కూడా దేశంగా గుర్తించే ఛాన్స్ అనేది ఈ ఐక్యరాజ్య సమితికి లేదు. అన్ని దేశాలు ఒక ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తే అప్పుడు మాత్రమే ఐక్యరాజ్య సమితిలో వాటికి స్థానం కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా దేశాన్ని రాష్ట్రంగా గుర్తించే అధికారం యుఎన్కి అంటే యునైటెడ్ నేషన్కి లేదు. ఇక్కడ యుఎన్ పాత్ర మనం అబ్జర్వ్ చేస్తే ఐక్యరాజ్య సమితి ఎటువంటి దేశాన్ని కూడా దేశంగా గుర్తించే అధికారం అనేది దీనికి లేదు. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్ ఏమిటి అంటే, తాజాగా పాలస్తీనాను ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఏ దేశాలు గుర్తించడం జరిగింది అంటే యునైటెడ్ కింగ్డమ్, కెనడా, పోర్చుగల్, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాలు గుర్తించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న ఇష్యూని అబ్జర్వ్ చేస్తే, తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద న్యూట్రినో డిటెక్టర్ను యాక్టివేట్ చేయడం జరిగింది. ఓకే, చైనాలోని జేంగ్మ్యాన్ భూగర్భ న్యూట్రినో అబ్జర్వేటరీ జూనోను తాజాగా యాక్టివేట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ జూనో అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే చైనాలో ఉండడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్.
ఎక్కడ ఉంది అంటే చైనాలోని జియాంగ్మెన్లో ఇది ఉండడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్. ఇది భూగర్భంలో 700 మీటర్ల లోతులో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది భూ లోపల 700 మీటర్ల లోతులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సాధారణంగా న్యూట్రినో డిటెక్టర్స్ అన్నీ కూడా ఎక్కువగా భూగర్భంలోనే ఉండడం జరుగుతుంది. సో దానికి రిలేటెడ్గానే ఇది కూడా 700 మీటర్ల లోపల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఎందువల్ల భూలోపల పెట్టడం జరుగుతుంది అంటే ఇతర మ్యూయర్స్ నుంచి అంతరాయం కలగకుండా జనరల్గా ఈ న్యూట్రినో డిటెక్టర్స్ని భూలోపల పెట్టడం జరుగుతుంది. ఓకే, భూమి లోపలే దీనిని పెట్టడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే చైనాలో ఉంది. దాని నేమ్ ఏంటి అంటే జూనో. తాజాగా దీన్ని యాక్టివేట్ చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇతర అబ్జర్వేటరీని అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో భారత్ న్యూట్రినో అబ్జర్వేటరీ, ఈ భారత్ న్యూట్రినో అబ్జర్వేటరీ అనేది ఎక్కడ ఉండడం జరిగింది అంటే తమిళనాడులో ఉండడం జరిగింది. తమిళనాడులోని థేనీ జిల్లాలో ఈ భారత్ న్యూట్రినో అబ్జర్వేటరీ అనేది ఉండడం జరిగింది. అదే ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ అనేది దక్షిణ ధ్రువంలో, ట్రిడెంట్ అనేది చైనాలో, జూన్ డీప్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో ఎక్స్పెరిమెంట్ అమెరికాలో ఉండడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఈ అబ్జర్వేటరీని అబ్జర్వ్ చేస్తే అమెరికాలో అయితే జూన్ డీప్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో ఎక్స్పెరిమెంట్, అదే చైనాలో అయితే ట్రిడెంట్ మరియు జూనో, దక్షిణ ధ్రువంలో అయితే ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ, భారతదేశంలో అయితే భారత్ న్యూట్రినో అబ్జర్వేటరీ. పర్టికులర్గా భారతదేశంలో ఎక్కడ ఉండడం జరిగింది అంటే తమిళనాడులో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ ప్రాజెక్ట్ విజయ్. తాజాగా లడఖ్లోని కార్గిల్ ప్రాంతంలో బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తన ప్రాజెక్ట్ విజయక్ యొక్క 15వ స్థాపక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఓకే, ఈ ప్రాజెక్ట్ విజయక్ను స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అవడం వల్ల తాజాగా దీని యొక్క స్థాపన దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే బీఆర్ఓ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వారు దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఎప్పుడు ప్రారంభించారు అంటే 2010లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ విజయక్ అనేది గతంలో ప్రాజెక్ట్ హిమాంక్ పరిధిలో ఉన్న కార్గిల్ మరియు జాస్కార్ ప్రాంతంలో రోడ్డు కనెక్టివిటీని అభివృద్ధి చేయడానికి తీసుకురావడం జరిగింది. ఓకే, మెయిన్ ఈ బీఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారత్ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్స్లోని రోడ్లను అభివృద్ధి చేయడం, ప్రాజెక్టులు నిర్మించడం ఈ బీఆర్ఓ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఈ నియంత్రణ రేఖ వెంబడి రహదారులను నిర్మించడం ద్వారా భద్రతా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం దీని యొక్క ప్రధాన బాధ్యత. ఓకే, 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ విజయ్కు స్మారకంగా ఈ ప్రాజెక్టు విజయక్ అనే పేరును పెట్టడం జరిగింది. ఓకే, ఆపరేషన్ విజయ్కు స్మారకంగా ఈ ప్రాజెక్టుకి విజయక్ అనే పేరును పెట్టడం జరిగింది. ఇక్కడ ఎందుకు వార్తల్లో నిలవడం జరిగింది అంటే తాజాగా దీన్ని ప్రారంభించి 15 సంవత్సరాలు అవడం వల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. దీన్ని ఎవరు తీసుకురావడం జరిగింది అంటే బీఆర్ఓ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఎక్సర్సైజ్ అమోఘ్ ఫ్యూరీ. ఎక్సర్సైజ్ అమోఘ్ ఫ్యూరీని తాజాగా భారత సైన్యం అనేది రాజస్థాన్లో థార్ ఎడారిలో నిర్వహించడం జరిగింది. ఓకే, అమోఘ్ ఫ్యూరీని ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే భారత సైన్యం అనేది రాజస్థాన్లో థార్ ఎడారిలో నిర్వహించడం జరిగింది. ఇది మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో, పర్టికులర్గా థార్ ఎడారిలోని మహజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ అమోఘ్ ఫ్యూరీని నిర్వహించడం జరిగింది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్. దీన్ని ఎవరు నిర్వహించడం జరిగింది అంటే భారత సైన్యం యొక్క సప్త శక్తి కమాండ్ వారు దీన్ని నిర్వహించడం జరిగింది. ఈ అమోఘ్ ఫ్యూరీని ఎవరు నిర్వహించడం జరిగింది? ఇండియన్ ఆర్మీ యొక్క సప్త శక్తి కమాండ్ నిర్వహించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే భూవాయు బహుళ డొమైన్లో కార్యకలాపాలకు భారత భద్రతా దళాలను సమన్వయంగా నిలవడానికి ఈ వ్యాయామం అనేది తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించారు అంటే రాజస్థాన్లోని థార్ ఎడారిలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఎక్కడ నిర్వహించారు అనేది మరియు ఎవరు నిర్వహించారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ నేమ్ చేంజెస్ మనం అబ్జర్వ్ చేస్తే అహ్మదానగర్ రైల్వే స్టేషన్ను తాజాగా అహల్యనగర్గా మార్చడం జరిగింది. ఓకే, అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్ను ఏ నేమ్కి ఇప్పుడు మార్చడం జరిగింది అంటే
అహల్యానగర్గా మార్పు చేయడం అనేది జరిగింది. తాజాగా మహారాష్ట్రలోని పూణే డివిజన్లో ఉన్న ఈ అహ్మద్ నగర్ రైల్వే స్టేషన్కు అహల్యానగర్గా పేరు మార్చడం జరిగింది. ఈ అహల్యానగర్గా ఎందుకు చూస్ చేసుకోవడం జరిగింది అంటే 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్కు గుర్తుగా అహల్యానగర్గా ఈ స్టేషన్కు నేమ్ను మార్చడం జరిగింది. అహల్యాబాయి ప్రజా సంక్షేమం, సమర్థ పాలన, ఆలయాల నిర్మాణం మరియు సామాజిక అభివృద్ధికి చేసిన విశేష కృషికి గాను ఈమె పేరుకు గౌరవార్థంగాను అహ్మద్ నగర్కు తాజాగా అహల్యానగర్గా పేరు అనేది మార్చడం జరిగింది. మహారాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని స్మరించుకోవడం, చారిత్రక వ్యక్తుల యొక్క కృషిని యువతకు పరిచయం చేయడం ఈ నేమ్ చేంజెస్ యొక్క ముఖ్య ప్రాముఖ్యతగా పేర్కొనడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే అహ్మదానగర్ రైల్వే స్టేషన్కు ఏ పేరుగా మార్చడం జరిగింది అంటే అహల్యానగర్గా మార్చడం జరిగింది. దీన్ని రైల్వే బోర్డు అనుమతి తర్వాత అన్ని ప్లాట్ఫామ్ బోర్డ్స్, టికెట్ వ్యవస్థ, రిజర్వేషన్ డేటాబేస్ మరియు డిజిటల్ సిగ్నేచర్లో కూడా ఈ పేరును అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ నేమ్ చేంజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలోని ఆర్చరీ ప్రీమియర్ లీగ్ను ప్రారంభిస్తున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, ఐపీఎల్ ఇండియన్ క్రికెట్లో ఐపీఎల్ లాగా ఆర్చరీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ను తీసుకురావడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 2 నుంచి 12 వరకు ఇది జరగబోతుంది. దీన్ని ఎవరు తీసుకురావడం జరుగుతుంది అంటే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేది ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ను తీసుకురావడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే భారతీయ నటుడు రామ్ చరణ్ను నియమించడం జరిగింది. ఓకే, రామ్ చరణ్ను ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఇంపార్టెంట్. ఓకే, ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నారు అంటే రామ్ చరణ్ గారు వ్యవహరించనున్నారు. ఈ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ యొక్క ప్రత్యేకత మనం అబ్జర్వ్ చేస్తే ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రొఫెషనల్ ఆర్చరీ లీగ్. ఓకే, ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రొఫెషనల్ ఆర్చరీ లీగ్. దీని యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆర్చరీ క్రీడను దేశవ్యాప్తంగా ప్రోత్సహించడం, యువతలో ఆసక్తిని పెంపొందించడం మరియు కొత్త టాలెంట్ను కల్పించడం. లైక్ ఐపీఎల్ లాగానే గ్రాస్ రూట్ లెవెల్లో అందరినీ కూడా గుర్తించడం ఈ ఏపీఎల్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క ప్రాధాన్యం ఏమిటి అంటే 2028లో లాస్ ఏంజల్స్లో జరగబోయే ఒలింపిక్స్లో భారత ఆర్చర్ను అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడం. అంటే ఈ ఒలింపిక్స్ గేమ్కు సిద్ధం చేయడం ఈ ఏపీఎల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఖేలో ఇండియన్ మిషన్తో దీన్ని అనుసంధానించడం ద్వారా గ్రాస్ రూట్ లెవెల్లో టాలెంట్ను డెవలప్ చేసే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ను ఎవరు తీసుకురావడం జరుగుతుంది అంటే ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. మరియు తాజాగా దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు అంటే భారతీయ నటుడు రామ్ చరణ్ నియమించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న బుక్స్ అండ్ ఆథర్స్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా మోడినామిక్స్ అనే బుక్ను సమీర్ కొచ్చార్, స్కోచ్ చైర్మన్ అయిన సమీర్ కొచ్చార్ గారు విడుదల చేయడం జరిగింది. ఓకే, ఇతను రచించిన మోడినామిక్స్ బుక్ను విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే కేంద్ర యూనియన్ మినిస్టర్ డాక్టర్ ఎల్ మురుగన్ విడుదల చేయడం జరిగింది. డాక్టర్ ఎల్ మురుగన్ ఈ మోడినామిక్స్ బుక్ను విడుదల చేయడం జరిగింది. దీన్ని ఎవరు రచించడం జరిగింది అంటే సమీర్ కొచ్చార్, స్కోచ్ చైర్మన్ అయిన సమీర్ కొచ్చార్ గారు దీన్ని రచించడం జరిగింది. యాక్చువల్గా మోడినామిక్స్ అనే బుక్ను 2014లో సమీర్ కొచ్చార్ గారు రచించడం జరిగింది. అప్పుడు మోడీ గారు గుజరాత్కు సీఎంగా ఉండే కాలంలో చేసిన పరిపాలన గురించి, చేసిన అభివృద్ధి గురించి ఆ పుస్తకంలో ప్రస్తావించగా తాజాగా ఇప్పుడు 2025లో విడుదలైన ఈ మోడినామిక్స్ పుస్తకంలో మోదీ గారు 25 సంవత్సరాల పాలన ప్రయాణంను వివరించడం జరిగింది. ఓకే, ప్రధానమంత్రిగా ఇతని పాలన ప్రయాణంను ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, డిజిటల్ ఇండియా వంటి సంస్కరణలను ఈ పుస్తకంలో హైలైట్ చేయడం జరిగింది. ఈ సంస్కరణలు భారతదేశంలో సమగ్ర అభివృద్ధిపై ఏ విధంగా ప్రభావం చూపించాయని ఈ పుస్తకంలో ముఖ్యంగా వివరించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ మోడినామిక్స్ బుక్ను ఎవరు రచించారు అంటే సమీర్ కొచ్చార్ రచించడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక బుక్ మనం అబ్జర్వ్ చేస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయత్న్
అనే ఈ బుక్ను అంటే ఈ సంకలనాన్ని తాజాగా సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాలపై సంకలనం చేసిన ఈ 4 పుస్తకాలను విడుదల చేయడం జరిగింది. అంటే ఈ 4 కూడా ప్రధాని మోదీ గారి యొక్క ప్రసంగాలపై సంకలనం చేసిన ఈ 4 పుస్తకాలను కూడా తాజాగా సిపి రాధాకృష్ణన్ గారు, వైస్ ప్రెసిడెంట్ అయిన సిపి రాధాకృష్ణన్ గారు విడుదల చేయడం జరిగింది. ఓకే, తాజాగా ఎన్నికైన ఈ సిపి రాధాకృష్ణ గారు విడుదల చేసిన ఈ బుక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ప్రచురించారంటే పుస్తకాలను పబ్లికేషన్ డివిజన్ న్యూఢిల్లీ ద్వారా ప్రచురించడం జరిగింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయత్న అనే శీర్షికతో ఈ పుస్తకాలను విడుదల చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రధానమంత్రి మోదీ యొక్క ప్రసంగాలను సారాంశంగా ప్రజలకు అందించిన ఈ పుస్తకాల యొక్క ముఖ్య ఉద్దేశం దేశీయ మరియు విదేశీ ప్రసంగాల్లో వ్యక్తమైన ప్రేరణ, నాయకత్వ లక్షణాలను ఇది ప్రతిబింబించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ పుస్తకాలను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే సిపి రాధాకృష్ణ, ఉపరాష్ట్రపతి అయిన సిపి రాధాకృష్ణ వీటిని విడుదల చేయడం జరిగింది. ఓకే, అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియాలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.